మన సాంప్రదాయాలు ఈ పండుగ ఆనందం పిల్లలకు తెలియాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు మినీ వ్లాగ్ అండి. ఆ రోజు మా ఇంట్లో అరిసెలు వండాం. అది కేవలం అరిసెలు వండిన రోజే కాదండి, మన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తుకు చేస్తాయి. ఉదయం ఇంకా సూర్యుడు పూర్తిగా రాకముందే రోకలి శబ్దాలు మొదలయ్యాయి. ఆ శబ్దం వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. మీలో ఎవరికన్నా గుర్తున్నాయా? గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అప్పట్లో పండగ అంటే ఇల్లు నిండా పనుల హడావుడి ఉండేది. ఇప్పుడు కూడా హడావుడి ఉంది, కాకపోతే అప్పటంత కాదండి. పిండి కొట్టే ప్రతి దెబ్బలో పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి కదా. ఓపిక ఉండాలి, ఓపికగా చెయ్యాలి, అప్పుడే అరిసెలు బాగా వస్తాయి అనేవాళ్ళు. నూనె కాచేటప్పటికే ఇల్లంతా తీపి వాసనలు. ఒక్కో అరిసె నూనెలో వేసేటప్పుడు బంగారంలా మెరిశాయి. షాప్లో కొని తెచ్చినా కూడా అంత టేస్ట్ ఉండవేమో. మన చేతుల కష్టం, అలానే మన ప్రేమ కలిసిన రుచులు కదా. ఈ అరిసెల్లో మన బాల్యం ఉంది కదా, మన ఊరి వాసన ఉంది, మన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. కాలం మారిపోయింది, జీవితం అంటే ఉరుకులు పరుగులు. కానీ ఇలాంటి రోజులే మనల్ని మళ్ళీ మన చిన్ననాటి జ్ఞాపకాలకు దగ్గర చేస్తాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అవును, అప్పటి రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. మన మూలాలు ఎక్కడున్నాయి అని గుర్తుకు వస్తున్నాయి కదా. ఈ రుచులు, ఈ వాసనలు, ఈ సాంప్రదాయాలు మన దగ్గరే ఉండాలి. మన పిల్లలకు కూడా ఈ పండుగ ఆనందం తెలియాలండి. ఇదే కదా నిజమైన ఆనందం. ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అరిసెలు ప్రిపేర్ చేసేసరికి 10 అయింది. ఇంకా 10 తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పెద్దోడు బర్త్డే కోసం. ఇప్పుడంటే కేక్, అలానే డైరీ మిల్క్ చాక్లెట్ అంటున్నారు. మా అప్పుడైతే కేక్ కటింగ్ ఉండేది కాదు. ఆశ చాక్లెట్ మాత్రం పంచిపెట్టేవాళ్ళం. 90s కిడ్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా.